జూన్ 4న జరిగే కౌంటింగ్ రోజు ఎటువంటి అల్లర్లు జరగకుండా రాజకీయ నాయకులు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి అల్లర్లకు ఛాన్స్ లేదన్నారు. రౌడీ షీటర్లకు రాజకీయ పార్టీలు సహాయం అందించకూడదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణపై వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఎస్పీ సతీష్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల్లో ఓడిన వారు, గెలిచిన వారిపై ఎలాంటి దాడులకు పాల్పడవద్దని సూచించారు. నాయకులు బాధ్యతగా మెలిగి కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూడాలని నాయకులకు విజ్ఞప్తి చేశారు. మనకి కౌంటింగ్ రోజు జరుగుతున్న జూన్ 4 జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, మన 144 చట్టం కానీ పోలీస్ యాక్ట్ 30 చట్టం కానీ అమల్లో ఉండడము, అదేవిధంగా ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆల్ పార్టీ లీడర్స్తో పాటు మనం మీటింగ్ ఈ రోజు కండక్ట్ చేశాము. సో పోలింగ్ రోజు ఎలాంటి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ రోజు మన కాకినాడ డిస్ట్రిక్ట్ జరిగిందో అదేవిధంగా కౌంటింగ్ రోజు కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి మనం వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అడగడం జరిగింది. అది కాకుండా మనం కూడా కౌంటింగ్ డే రోజు కావాల్సిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా మేము చేసుకోవడం జరిగింది. మెయిన్ పర్పస్ మన ఆల్ పార్టీస్తో పాటు కోఆర్డినేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ రోజు కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఈ రోజు మనకి కౌంటింగ్ రోజు జరుగుతున్న జూన్ 4 జరగబోతున్న కౌంటింగ్ రోజు ఎలాంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి, మన 144 చట్టం కానీ పోలీస్ యాక్ట్ 30 చట్టం కానీ అమల్లో ఉండడము,